పిలుపు మేరకు బీఆర్ఎస్ బలోపేతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర నేత రావుల శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. దొంగ ఓట్లు తొలగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎస్ఐఆర్ పేరు మీద రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్ ఒప్పుకోదని అన్నారు. 2034 వరకు నేనే సీఎం అన్న రేవంత్ మాటలు అధికార అహంకారానికి నిదర్శనమంటున్న శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రైట్, బీఆర్ఎస్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, జనరల్ ఎలక్షన్లకు చాలా ప్రిపేర్ అవుతుంది. అందులో భాగంగా రీసెంట్లీ ఎర్రవెల్లో కేసీఆర్ సమావేశమయ్యారు. దానిపై అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి. సో సర్ మీద బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఓట్లు తొలగించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని, మీరేమంటారు? దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఇక్కడ రాజకీయ పార్టీగా మా మీద కూడా బాధ్యత ఉంది. ఏదైతే సర్ ప్రక్రియ ఉందో అది సజావుగా జరగాల, నిష్పక్షపాతంగా జరగాల. వాళ్ళ పద్ధతి ప్రకారం ఏమైనా డబుల్ ఓట్లు ఉంటేనో లేకపోతే చనిపోయిన వాళ్ళ ఉంటేనో అట్లా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి కొత్త ఓటర్లు ఇంకెవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళను ఓటర్ జాబితాలు నమోదు చేయడము ఏ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ వ్యవస్థకు కానీ అనుకూలంగానో వ్యతిరేకంగానో చేయకుండా నిష్పక్షపాతంగా చేయాలని మా ఉద్దేశం. దానికి అనుగుణంగా సంస్థాగతంగా అన్ని పార్టీల నుంచి కూడా బిఎల్ఏలను ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా అందరు నాయకులు సంబంధిత అధికారులతో సమన్వయంతో ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీ వైపు నుంచి కూడా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. అంటే ఎన్డీఏ లేని లేదా బీజేపీ లేని రాష్ట్రాల్లో బీజేపీ ఇక్కడున్న లోకల్ అంటే రీజనల్ పార్టీస్ మీద ఒక కుట్ర చేస్తుందని ఒక ఆరోపణలని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపిస్తుంది. సో అలాంటి విమర్శలు అంటే అక్కడ దీది పశ్చిమ బెంగాల్లో ప్రాబ్లం అయింది అంటున్నారు. సో బీఆర్ఎస్ ఏ విధంగా వస్తుంది? ఒకటండి, ఇప్పుడు దీర్ ఆల్ స్టేట్ స్పెసిఫిక్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయని అందుకే ఓడిపోయినామని చెప్పేసి అక్కడ మమతా బెనర్జీ గారు ఆరోపించారని సమాచారం ఉంది. స్టాలిన్ గారి దగ్గర కూడా కొంత ఏదో ఓట్లు పోయినాయని చెప్పి అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఏది ఎట్లా ఉన్నా కానీ, ఆరోపణల విషయం ఎట్లున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులలో సర్ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి మా నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా పర్యవేక్షిస్తారు. మా పార్టీ ప్రయోజనాలు తర్వాత ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా మేము ప్రయత్నిస్తాం. రీసెంట్లీ కేసీఆర్ గారు ఎర్రవెల్లు సమావేశం చేశారు ముఖ్య నేతలతో. దూకుడుగా వెళ్ళాలి, మనం ప్రిపేర్ కావాలని అంటున్నారు. దాని మీద సో పార్టీ ఏ విధంగా ముందుకెళ్తా ఉంది? అంటే ఖచ్చితంగా నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సర్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చారు. బిఎల్ఎల్ లిస్టులు కూడా జిహెచ్ఎంసీ ఎవరైతే ఓటర్ అధికారులు ఉన్నారో వాళ్లకు ఇచ్చాం. సో దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో మా పార్టీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో సమన్వయం ఉంటుంది. రేపొద్దున ఈ బిఎల్ఓలు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఈ క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకొని ఉన్న ఓట్లు పోకుండా వాళ్ళు, ఎందుకంటే 2002 బేస్ లైన్ లిస్ట్ తీసుకొని వస్తున్నారు. అది ఎట్లయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉన్న ఓట్లు పోకుండా లేని ఓట్లు తొలగించే విధంగా జరిగే ప్రక్రియలో మేము పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంటాం. ప్రజా కార్యక్రమాలపై ప్రజాక్షేత్రం ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ రాబోయే ఎలక్షన్స్ కోసం? ఒకటి, ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో చాలా వర్గాల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రైతులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, మహిళలు అనుకోండి, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇవాళ పంట కొనుగోలు చేస్తే వరి నుంచి మొదలుపెట్టి మొక్కజొన్న వరకు అన్ని పంటల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పని మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నిరుద్యోగుల తరపున పోరాడినాం, ఫీజు రీంబర్స్ మీద పోరాడినాం. తర్వాత రైతు డిక్లరేషన్కి వ్యతిరేకంగా, అంటే రైతు డిక్లరేషన్ చేయకుండా ఉన్నందుకు వరంగల్లో మనం సభ పెట్టి నిలదీసినాం. ఇట్లా అన్ని సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. ఈ పోరాటాన్ని మరింత రెట్టింపు చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేయనటువంటి గ్యారంటీలు, హామీల మీద బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. అదే సమయంలో మా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం వీటన్నిటి మీద కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించి బలోపేతం చేసుకొని పార్టీని అన్ని స్థాయిల్లో వచ్చే ఎన్నికలకు, మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకోండి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అనుకోండి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు అనుకోండి, తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్, అన్నిటికీ పార్టీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రీసెంట్లీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష ఆ యొక్క పని చేయట్లేదు, ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితం అవుతున్నాడు, పార్టీ అంతగా డల్గా ఉంది అని ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఒకవేళ మేము డల్ ఉన్నాము, మేము పని చేయట్లేదు, మరి ఆయనకంత ఉలికెందుకు? పిసిసి అధ్యక్షుడు ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉండని చెప్పేసి ఎవరికైనా గుర్తుందా అసలు? కాబట్టి వాళ్ళ పార్టీలో సమన్వయం లేదు, వాళ్ళ ప్రభుత్వంలో సమన్వయం లేదు, ఇచ్చిన హామీల యొక్క అమలు ఊసు లేదు. ఇక ఏమంటారు చూసినరా, చేతగానోడు వేరే వాళ్ళ గురించే మాట్లాడతారన్నట్టు ఆ ప్రభుత్వం చేతగాక ఇచ్చిన అమలు హామీ చేయలేక మేము పోరాడుతూనే ఉన్నాం. కాబట్టి మేము లేనంటూ గంత బాధ ఎందుకు? మరి
పార్టీ మేము నిష్క్రియాపరత్వం చూపిస్తే మేము ఎక్కడ లేకపోతే అంత బాధ వాళ్ళకి అక్కర్లేదు కదా. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, రేపొద్దున ప్రభుత్వంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని గుర్తించి ఈ రకమైన కడుపు మంట మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మరొకటి లేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2034 వరకు నేనే సీఎం అంటున్నారు. నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేసింది. కానీ రేవంత్ రెడ్డి గారి డిక్లరేషన్లు ఇస్తేనో మీరు నేను చెప్తున్న ముఖ్యమంత్రులు కారు. మొదటిసారి వారికి అవకాశం ఇచ్చారు, ఓట్లు వేసి ముఖ్యమంత్రి అయ్యారు. 2034 అంటున్నారు. 2034 కంటే ముందు 2028-29లో ఒక ఎలక్షన్ వస్తే జనరల్ ఎలక్షన్. దానిలో మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఓట్లు వేసి దీవిస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు తప్పితే మీరు డిక్లరేషన్లు ఇస్తే ఎవరు. దానికంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద, ప్రభుత్వం మీద, గవర్నెన్స్ మీద, పాలన మీద దృష్టి పెడితే మంచిదని నేను ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, ఇది సీఎం పోస్ట్ మీద కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని శ్రీరెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో 9+ న్యూస్ రాజ్ కుమార్, హైదరాబాద్.